హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహాలక్ష్మినండి నేను. చూడండి, ఇవాళ వచ్చేసి మన వీడియోలో ఇలాగా కాఫీ పౌడర్తో మనకి ఫేసే కదండి, హ్యాండ్స్, మనకి చేతులు, కాళ్ళు, మెడ దగ్గర ఎక్కడైనా ప్రైవేట్ పార్ట్స్లో కానీ ఎక్కడైనా కూడా ఈ ప్యాక్ అనేది వేసుకుంటే ఎక్కడైనా కూడా మనకి ఆల్మోస్ట్ ఈ ప్యాక్ అనేది వేసుకుంటే కొంచెం గ్లోయింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, గ్లోయింగ్ రావాలంటే కనుక కొంచెం ఇన్స్టెంట్గా గ్లో రావాలి అనుకునే వాళ్ళు ఇదైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది, చాలా స్మూత్గా, షైనీగా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి అయితే. చూడండి ఎంత బాగుందో, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం మట్టి మురికి అన్నీ పోతాయి, అంత బాగుంది ఫ్రెండ్స్. తయారీ విధానం అనేది చూద్దాం. చూసారు కదా, మనకి ఇక్కడ అరచెక్క, నిమ్మకాయ, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 1 టీ స్పూన్ వరకు శనగపిండి, 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, అంటే మనం శనగపిండి వేసినంత కాదు, లేదు ఫ్రెండ్స్, కొంచెం తక్కువ. ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు తేనె, ఇప్పుడు కొంచెం పెరిగి, అంటే 1/2 టీ స్పూన్ వరకు పెరిగి వేసుకోండి ఫ్రెండ్. మీ చూసుకోండి, పల్చగా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకి వేసుకునే ప్యాక్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్యాక్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి ఫేస్కి పెట్టుకోవచ్చు, చేతులకి కానీ, కాళ్ళకి కానీ, మోచేయి దగ్గర లేదా మెడ దగ్గర, మెడ భాగంలో ఎక్కడైనా ఫ్రెండ్స్ మీరు ఇది ట్రిప్స్ అనేది ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఈ ట్రిప్స్ ఫాలో అయినట్టయితే మీకు తెలిసిపోతుంది దీని రిజల్ట్ అనేది వెంటనే 20 మినిట్స్లోనే తెలిసిపోతుంది. ఒక 20 నిమిషాలు చాలు ఫ్రెండ్స్, మనకి చాలా బాగుంటుంది. ఒక 20 నిమిషాల్లో మనకి ఈ ప్యాక్ వేసుకుంటే దాని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో. మనకి ఇలాగా నేనైతే 2 చేతులు గాజులు కట్ట తీసేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే చేతులకి అంటుకుపోతుంది. సో అందుకే చూడండి ఎంత బాగుందో కదా. ప్యాక్స్ అనేది ఇలా వేసేసుకుంటే చాలు. మనకి ఇలా వేసేసుకున్నాక 20 నిమిషాల పాటు వదిలేయాలి ఫ్రెండ్స్. మీకు ఎక్కడి వరకు నలుపు దనం అనేది ఉంటుందో మీరు అంతవరకు కూడా. కాళ్ళకైతే కనుక దీనికన్నా ఎక్కువ బెస్ట్ రిజల్ట్ రావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. కాళ్ళకి పెడిక్యూర్ చేసుకునే విధానం ఎలాగా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. పెడిక్యూర్ అనేది మనం ఇంట్లోనే, బయటికి వెళ్తే 400 వరకు ఉంటుంది. 500 పైనే ఫ్రెండ్స్ పెడిక్యూర్ చేసుకునేది. మనం ఇంట్లోనే ఈజీగా పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి, పెడిక్యూర్ చేసుకునే విధానం ఏంటి, మనం ఇంట్లోనే దేంతో చేయొచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోను ఫాలో కాండి. ఈ వీడియో ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారా మొత్తం అంతా కూడా మనకి ఒక్కసారి వేసేసాక కొంచెం ఆడేటప్పటికి మళ్ళీ మరొకసారి మనం ఇలాగే వేసేయండి, ప్యాక్ వేసేయండి. అంటే మనకి ఫుల్ క్లోజ్, ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా రాసేయండి. మీరు అంతకే కావాలనుకుంటే కనుక ఇంకో కొంచెం గట్టిగా కలుపుకున్నారంటే జారుడుగా లేకుండా టైట్గా ఒక ప్యాక్ లాగా వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ ప్యాక్ని మనకు తయారీ విధానం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక ఎలా వచ్చింది, ఈ ప్యాక్ రిజల్ట్ ఏంటి అనేది మీకు పూర్తి వీడియో చూసారంటే కనుక తెలుస్తుంది ఫ్రెండ్స్. వెంటనే మీకు తెలియదు. ఒక్క 10 నిమిషాల పాటు వదిలేసి చూసారంటే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు అక్కడక్కడ ఉడతలు పడినట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకి రింగల్స్ అనేది వచ్చేసి ఉంటుంది చేతి పైన, అవి కూడా తగ్గిపోతాయి. చాలా బాగుంటుంది. చూసారా నేనైతే 20 నిమిషాలు అయితే ఆరిపోయినిచ్చాను ఫ్రెండ్స్. తర్వాత నిమ్మ చెక్క వేసాను కదా సగం, సో దాంతోనే ఇలా రుద్దుతున్నాను, పోవట్లేదు. సో నేనేం చేశానంటే ఒక పేపర్ తీసుకుని, పేపర్ అంటే టిష్యూ తీసుకుని, టిష్యూ కానీ లేదంటే వైప్స్ కానీ రెండిట్లో ఏదైనా ఫ్రెండ్స్ తీసుకొని తుడిసేసామంటే ఈజీగా అయిపోతుంది. లేదంటే కడిగేసుకోండి ఫ్రెండ్స్. 3 మెథడ్లు
మీకు 3 కూడా ఉపయోగపడేటట్టే చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా ఓ టిష్యూ తీసుకుని లేదా ఇలాగా చూస్తారు కదా, తడిది క్లాత్ తీసుకుని ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందో చూసారా, రిజల్ట్ మీరే చూస్తున్నారు. అంత బాగుంది, వైట్గా వచ్చేసింది. చూసారా చెయ్యి అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ చెయ్యికి ఆ చెయ్యికి మీకు డిఫరెంట్ తెలిసే ఉంటుంది కదా. తెలిస్తే ఎలా వచ్చింది ఏమిటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కదా, షైనీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఆ చెయ్యికి ఈ చెయ్యికి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తూనే ఉంది. ఈ చెయ్యి అయితే కనుక షైనీగా వైట్గా చాలా బాగుంది కదూ. ఆ చెయ్యి కొంచెం బ్లాక్గా ఉంది. ఆ చెయ్యికి కూడా కవర్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో, చాలా బ్లాక్గా ఉంది కదా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ట్రై చేసి దానికి కూడా వేసేస్తాను మీకు చూపించడం కోసమే. నేనైతే కనుక అది ఇది చూపిస్తున్నాను. ఒక చెయ్యిగా చూపించాను, మీకు తెలియాలి, క్లారిటీ రావాలనేసి. చూసారు కదా ఈ క్లారిటీ ఎంత బాగా వచ్చిందో, ఎంత క్లియర్గా వచ్చిందో మీరే చూసారు. అంత డిఫరెంట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.